హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కండెన్సర్స్. కండెన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో హెచ్విఏసి సిస్టంలో కండెన్సర్ వచ్చి ఒక హీట్ ఎక్స్చేంజర్గా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ కండెన్సర్ యొక్క వర్క్ ఏంటంటే కండెన్సరు టెంపరేచర్ని డ్రాప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కండెన్సర్స్ షెల్ అండ్ ట్యూబ్ టైప్ కండెన్సర్, షెల్ అండ్ కాయిల్ టైప్ కండెన్సర్, ట్యూబ్ అండ్ ట్యూబ్ టైప్ కండెన్సర్, ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్, ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ కండెన్సర్, ఎయిర్ కూల్డ్ కండెన్సర్. ఇలా హెచ్విఏసి సిస్టంలో కొన్ని కండెన్సర్స్ ఉన్నాయి. అందులో ఒక మూడింటి గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి ట్యూబ్ అండ్ ట్యూబ్ కండెన్సర్. ఇక్కడ ఈ పైన ట్యూబ్ ఉంది కదా, ఈ ట్యూబ్లో ఇది వాటర్ సర్క్యులేట్ ట్యూబ్ అనమాట. ఇందులో వాటరు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడ కూలింగ్ టవర్ నుంచి ఇక్కడ ఈ వాటర్ ఇన్లెట్, ఇక్కడ వాటర్ ఇట్లా లోపల సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూబ్ లోపల ఇంకో ట్యూబ్ ఉంటుందన్నమాట. అది ఇక్కడ చూస్తే ఇది వాటర్ సర్క్యులేట్ ట్యూబ్. ఈ లోపల ఉన్నది రిఫ్రిజిరెంట్ ట్రావెల్ అయ్యే ట్యూబ్. ఇది ఇక్కడ వాటర్ ఇన్లెట్. ఇది ఈ వాటర్ కూలింగ్ టవర్ నుంచి వాటర్ ఇక్కడ ఈ ట్యూబ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అవుట్లెట్ వద్ద రిఫ్రిజిరెంట్ ఇన్లెట్ ఉంటుంది. మనకి ఇక్కడ వాటర్కి రిఫ్రిజిరెంట్ ఇప్పుడు ఆపోజిట్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాటరు ఇన్లెట్ ఎక్కువ కూల్ ఉంటుంది కాబట్టి మనకి రిఫ్రిజిరెంట్ అవుట్లెట్ ఎక్కువ కూల్ కావాలి కాబట్టి రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఇక్కడ రిఫ్రిజిరెంట్ ఆపోజిట్లో, వాటర్కి ఆపోజిట్లో ఈ ట్యూబ్ లోపల వేరే ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్లో ట్రావెల్ అవుతూ ఈ హై టెంపరేచర్ హై ప్రెషరు ఈ వాటర్లో ఉన్న లిక్విడ్ని ఈ కూల్ వల్ల టెంపరేచర్ డ్రాప్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యేటప్పటికి టెంపరేచర్ డ్రాప్ అయిపోయి వేపర్ కాస్త లిక్విడ్గా మారుతుంది. ఓకే, ఇది షెల్ అండ్ ట్యూబ్ టైప్ కండెన్సర్. ఇది షెల్ అండ్ ట్యూబ్ టైప్ కండెన్సర్. ఇది షెల్, ఇది మొత్తం ఇక్కడ ఇది షెల్. ఇది ఇందులో ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఇది వాటర్ సర్క్యులేట్ ట్యూబ్ అనమాట. ఇది ఇక్కడ మనకి షెల్లో రిఫ్రిజిరెంట్ ఇన్లెట్. ఈ రిఫ్రిజిరెంట్ ఇన్లెట్ ఇక్కడ షెల్ లోపల ఇది మొత్తం రిఫ్రిజిరెంట్ కంప్రెసర్ డిశ్చార్జ్ నుంచి వచ్చిన రిఫ్రిజిరెంట్, అంటే హై ప్రెషర్ హై టెంపరేచర్ వేపర్ రిఫ్రిజిరెంట్ షెల్ లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ షెల్లో అక్కడ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ ట్యూబ్స్ వచ్చి ఇది వాటర్ ఇన్లెట్. ఓకే, ఇది మనకి రిఫ్రిజిరెంట్ ఇన్లెట్, ఇక్కడ రిఫ్రిజిరెంట్ అవుట్లెట్. ఈ ట్యూబ్స్ ఇక్కడ వాటర్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ ఫ్లో ఇది కూలింగ్ టవర్ నుంచి వస్తుంది అన్నమాట. మనకి కూలింగ్ టవర్ నుంచి కూల్ వాటర్ ఇక్కడ షెల్ లోపల ఈ ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ వాటర్ షెల్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ వాటర్ కొంచెం కూల్గా ఉంటుంది కదా. ఈ హై ప్రెషర్ హై టెంపరేచర్ రిఫ్రిజిరెంట్ ఈ వాటర్లో కూల్ వల్ల ఈ టెంపరేచర్ కాస్త డ్రాప్ అయిపోతుంది. హై ప్రెషర్ టెంపరేచరు లో ప్రెషర్గా మారుతుంది. ఈ వాటర్ కూల్ వల్ల లో ప్రెషర్గా మారి ఇక్కడ డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ డిశ్చార్జ్ వచ్చేటప్పటికి రిఫ్రిజిరెంట్ పూర్తిగా కూల్గా మారి లిక్విడ్ స్టేజ్గా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది షెల్ అండ్ ట్యూబ్ టైప్ కండెన్సర్. దీని వర్కింగ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చి ఇక్కడ వేరే ఒకటి ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్. అంటే ఇక్కడ మనం ట్యూబ్ ఇన్ ట్యూబ్ వాడాం, ఇక్కడ షెల్ లోపల ట్యూబ్స్ వాడాం.
ఇక్కడ ప్లేట్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ అంటే ఇక్కడ ఈ ప్లేట్స్ మధ్యలో రెఫ్రిజరెంట్ ట్రావెల్ అవుతుందన్నమాట. ఇది రెఫ్రిజరెంట్ ఇన్లెట్, మనకి వాటర్ అవుట్లెట్ ఇక్కడే ఉంటుంది. అంటే రెఫ్రిజరెంట్ ఇక్కడ ఈ ప్లేట్లో హై ప్రెషర్ రెఫ్రిజరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ ప్లేట్స్ రెఫ్రిజరెంట్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక్కడ వాటర్ కూల్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ హీట్ని ఈ కూల్ని ఈ హీట్ అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ వేపర్ రెఫ్రిజరెంట్ టెంపరేచర్ డ్రాప్ అయిపోయి లిక్విడ్గా మారుతుంది. ఇది ప్లేట్ టైప్ హీట్ ఎక్స్చేంజర్. మనకి ట్యూబ్ ఈ కండెన్సర్ వచ్చి కోల్డ్ స్టోరేజ్లో ఎక్కువ వాడుతుంటారు. మనకి షెల్ అండ్ ట్యూబ్ కండెన్సర్ని బాయిలర్స్ దగ్గర వాడుతుంటారు. ఈ ప్లేట్ హీట్ ఎక్స్చేంజర్స్ వెదర్ టెస్టింగ్ ఛాంబర్స్ ఇంకా చాలా చోట్ల వాడుతుంటారు. మామూలుగా ఎగ్జాంపుల్ చూపుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం 3 కండెన్స్ గురించి చెప్పాను కదా, మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.